తమిళియన్స్ రాముణ్ణి హేట్ చేస్తూ రావణాసురుడిని అడ్మైర్ చేస్తారా? 1900s తమిళనాడులో ద్రవిడియన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది అగైనెస్ట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ బ్రాహ్మిన్ డామినెన్స్. అప్పుడే పెరియర్ ఈవి రామస్వామి ఈ యాంటీ రామ సెంటిమెంట్ తో తమిళనాడు పాలిటిక్స్ లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. రాముడు ఆర్యన్ అని, సౌత్ లో ఉన్న ద్రవిడియన్ కల్చర్ కి వాల్యూయే లేదని, రావణాసురుడే ట్రూ కింగ్ అండ్ అతనే హీరో అని, ఈవెన్ రామాయణాన్ని కాల్ చేసి పబ్లిక్ లో ప్రొటెస్టులు చేయడం లాంటివి చాలానే చేశాడు. యాంటీ రామ మూవ్మెంట్ రావడానికి వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఈ ద్రవిడియన్ మూవ్మెంట్ కన్నా ముందే తమిళియన్స్ కి రావణాసురుడి మీద పాజిటివిటీ ఉంది. ఆయన శివుడి భక్తుడని, చాలా నాలెడ్జ్ ఉంది, ఒక గ్రేట్ కింగ్ అని వాళ్ళ రైటింగ్స్ కూడా ఉంటాయి. చాలా మందికి రాముడి మీద ఉన్న క్వశ్చన్స్ కూడా దీనికి రీజన్. సీతాదేవిని అగ్ని పరీక్ష చేయమనడం, వనవాసం అయ్యాక కూడా సీతాదేవిని అడవికి పంపించడం వల్ల. అగ్ని పరీక్షకి రీజన్ సీతాదేవి ఎంత ప్యూర్ అనేది రాముడికి తెలుసు, బట్ సొసైటీ తనని జడ్జ్ చేయకూడదని అగ్ని పరీక్ష చేపించాడు. నెక్స్ట్ రీజన్, రాముడు హస్బెండ్ కన్నా ముందు హీస్ ఎ కింగ్. హీ స్టాండ్స్ ఫర్ హిస్ పీపుల్ ఫస్ట్. తర్వాతే తనకి తన ఫ్యామిలీకి ప్రయారిటీ ఇస్తాడు. సో వీటన్నిటిని పొలిటికల్ గా యూజ్ చేసుకుని జనంలో రైవల్రీని క్రియేట్ చేశారు. సో తమిళ్ పీపుల్ రాముడిని హేట్ చేస్తారా అంటే నో, నాట్ ఎవ్రీ వన్. బట్ కొంతమంది ఇంకా ఇలా క్రిటిసైజ్ చేసే దాంట్లోనే ఉన్నారు. వాళ్ళు వీళ్ళు క్రిటిసైజ్ చేయడం ఏంటి? ఏ అమ్మాయిని అడిగినా ఇప్పటికీ రాముడు లాంటి వాడే భర్తగా రావాలని కోరుకుంటుంది. ఇంతకన్నా ఏం చెప్పాలి? రాముడు ఎంత గొప్పవాడు.